చూడండి రైతు మిత్రులారా, ఈరోజు మనము పొలంను కోపియడానికి రావడం జరిగింది. ఇక్కడ మనకున్నటువంటి 1 ఎకరం భూమిలో మనము వరి విత్తడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం వరి అనేది కోత దశలో ఉంది. ఈ వరిని కోయడానికి ముందుగా మనము ఇప్పుడు హార్వెస్టర్ను తీసుకురావడం జరిగింది. ఈ హార్వెస్టర్ ద్వారా ఇప్పుడు మనకున్న ఎకరం వరిని కోయించడం జరుగుతుంది. మిత్రులారా, ఈ హార్వెస్టర్ అనేది ఏ విధంగా వరిని కోస్తుందో అనేది వీడియోలో చూపిస్తున్నాను. మిత్రులారా, 1 ఎకరం వరి పొలం కోయడానికి హార్వెస్టర్కు 1 గంట నుండి 1:10 నిమిషాలు అనేది అవుతుంది. మిత్రులారా, అంటే అడుగు భాగము అనేది మెత్తగా ఉండకుండా గట్టిగా ఉన్నట్లయితే సమయం అనేది తక్కువగా తీసుకుంటుంది. అలా కాకుండా అడుగు భాగం మెత్తగా ఉంటే సమయం అనేది ఎక్కువ తీసుకుంటుంది రైతు మిత్రులారా. కాబట్టి ఈ సమయం అనేది 1 ఎకరానికి 5-10 నిమిషాలు ఎక్కువ లేదంటే తక్కువగా అవుతుంది. సుమారుగా 1 ఎకరం పొలంను 1 గంట నుండి 1:10 నిమిషాల మధ్యన కోయడం జరుగుతుంది. ఇక్కడ మనము చూడండి మిత్రులారా, 120 రోజుల పంట కాలం కలిగినటువంటి వరి వెరైటీని పెట్టడం జరిగింది. ప్రస్తుతం ఇది కోత దిశకు రావడం జరిగింది. కావున నేను ఇప్పుడు హార్వెస్టర్ తీసుకొచ్చి కోయిస్తున్నాను. ఇక్కడ చూడండి మిత్రులారా, ఇప్పుడు హార్వెస్టర్లో డబ్బా నిండిన తర్వాత ఇది ట్రాక్టర్లో కోయడం జరుగుతుంది. కోసిన తర్వాత మళ్ళీ అదే విధంగా హార్వెస్టర్ అనేది పొలంను కట్ చేయడం జరుగుతుంది. రైతు మిత్రులారా, మనకు ఉన్నటువంటి 1 ఎకరం భూమిలో వరి విత్తినాము. వరి విత్తిన తర్వాత ప్రస్తుతం ఇది కోత దశకు చేరుకుంది. కోత దశకు చేరుకున్నప్పుడు హార్వెస్టర్ తీసుకొచ్చి కోయించడం జరుగుతుంది. రైతు మిత్రులారా, 1 ఎకరం వరికి 1 గంట సమయం పట్టుకున్నట్లయితే మనము 1 గంట సమయానికి మా ప్రాంతంలో 2000 నుండి 2200 రూపాయలుగా తీసుకోవడం జరుగుతుంది. నా ఛానల్ మొదటిసారి ఇస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్.